మంచి ఎక్స్పీరియన్స్ గైస్ ఇది. ఏమో ఫ్యాన్ ఒక ఆన్ అయిపోతుంది మాట అంటే. ఇంకేం పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, వ్లాగ్ చేయాలన్న మూడ్ కూడా లేదు. బట్ డిసప్పాయింట్ అయితే చేశాను. నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను, నాకు తెలియదు కదా. ఇంకా శ్రీశైలం వెళ్ళాలన్న మూడ్ కూడా లేదు నాకు. కాల్ చేస్తే ఉంది రమ్మని చెప్పారు. అదే జీప్ సఫారీ. అయ్యో కాల్ చేశాను, ఇప్పుడే రమ్మన్నారు. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు రైడ్ చేయబోతున్నాను బైక్ మీద. అండ్ ఈ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు మధ్యలో మనకి అమరాబాద్ టైగర్ సఫారీ ఉంటుంది. సో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను స్టార్ట్ అయితే రీచ్ అయ్యేసరికి అరౌండ్ 12 చూపిస్తుంది. సో బైక్ మీదే స్లోగా మనం అయితే వెళ్దాము. నా ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను, దాంట్లో మన దగ్గర యాక్షన్ కెమెరా లేదని చెప్పి సరిగ్గా షూట్ చేయలేకపోయా. సో యాక్షన్ కెమెరా అయితే నేను ఈవినింగ్ మనకి డెలివరీ అయ్యింది. ఆ కెమెరా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. హెల్మెట్ కి మౌంట్ చేసి మనం దాంతో వ్లాగ్ అయితే చాలా మంచిగా షూట్ చేయొచ్చు. బైక్ వ్యూ అంతా మీకు బాగా కనిపిస్తుంది. GoPro Hero 12 బ్లాక్ ఇది నిన్ననే డెలివరీ అయ్యింది. సో ఇది మనం ఇప్పుడు హెల్మెట్ కి మౌంట్ చేసుకుని చాలా మంచిగా బైక్ రైడ్ అంతా ఎంజాయ్ చేస్తూ షూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం దీన్ని బైక్ హెల్మెట్ కి అయితే మౌంట్ చేద్దాం. హెల్మెట్ కి అయితే మౌంట్ చేశాను, చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. హెల్మెట్ కి అయితే మౌంట్ చేశాను. సో ఇలా ఉంటుంది హెల్మెట్ కి పెట్టుకుంటే. అండ్ మనం ఇలా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, చాలా మంచిగా క్యాప్చర్ చేయొచ్చు. ఇది మనకి 4Kలో తీస్తుంది అండ్ 5.3K 60 FPS లో కూడా తీస్తుంది. సో నేనైతే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా. డైరెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలం స్టార్ట్ అవుతున్నాను. మధ్యలో అమరాబాద్ టైగర్ సఫారీని కూడా ఎంజాయ్ చేద్దాం. సో ఇంకెక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్ మిమ్మల్ని GoPro వ్యూలో కలుస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడైతే మనం రైడ్ స్టార్ట్ చేసాము. మీకు డైరెక్ట్ నేను సిటీ మొత్తం క్రాస్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే సిటీలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు ఈ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ఇవన్నీ మనం క్రాస్ అయ్యేసరికి అరౌండ్ ఇక్కడే మనకి 1 అవర్ పడుతుంది. సో దట్ నేను ఈ సిటీ అంతా క్రాస్ అయిపోయిన తర్వాత సిటీ దాటినప్పటి నుంచి మనకి డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఆ రూట్స్ బాగుంటాయి. సో అక్కడ నుంచి మీకు వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మనమైతే సిటీ క్రాస్ అయిపోయాము. ఇప్పుడైతే మనం కొత్తూరుకి దగ్గరలో ఉన్నాం. అమరాబాద్ ఇంకా నాకు 125 కిలోమీటర్స్ ఉంది. రీచింగ్ టైం చూసుకుంటే 12 చూపిస్తుంది. సిటీ నుంచి నేను బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు 1 అవర్ 30 మినిట్స్ పట్టింది. త్వరగానే రావడానికి ట్రై చేశాను, బట్ చాలా ట్రాఫిక్ ఉంది. చాలా లాంగ్, మనం సిటీ క్రాస్ చేయాలంటే ఇటు సైడ్ రావడానికి చాలా సేపు పడుతుంది. యాక్చువల్లీ నేను త్వరగానే వచ్చినట్టు 1 అవర్ 30 మినిట్స్ అంటే ఇట్స్ ఓకే, బట్ నాకు కొంచెం డిలే అయిపోయింది. ఇంకా నాకు ఇక్కడ నుంచి డ్రైవింగ్ టైం చూసుకుంటే 2 అవర్స్ 12 మినిట్స్ చూపిస్తుంది ఫర్ అమరాబాద్ టైగర్ సఫారీకి. శ్రీశైలం అయితే ఇంకా ఇక్కడ నుంచి మనకి 180 కిలోమీటర్స్ ఉంది. అండ్ నేను వ్లాగ్ని చాలా మంచిగా ప్లాన్ చేశాను. మీకు ఈ బైక్ రైడ్ వ్యూ మొత్తం చూపించాలని చెప్పి ఈ GoPro కూడా పర్చేస్ చేశాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే వీడియో చూసి ఎలా ఉందనేది కామెంట్ చేసి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి ప్లాన్ చేద్దాము, బైక్ తోట లేదా కార్ తోట అనేది మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ కొత్తూరు వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా 2 అవర్స్ డ్రైవ్ ఉంది. సో మీరైతే వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి గైస్. రైట్ వెళ్ళిపోతే కల్వకుర్తి 5 కిలోమీటర్స్. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. శ్రీశైలం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. అండ్ మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే కల్వకుర్తి రీచ్ అవుతాము. మనకి ఇంకా అమరాబాద్ టైగర్ సఫారీకి 75 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 1 అవర్ 30 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్కి వెళ్తాము. ఇక్కడ నుంచి మొత్తం మనకి ఇంకా ఫారెస్ట్ ఉంటుంది. ఇంకా మనకి అరౌండ్ 1 అవర్ 20 మినిట్స్ డ్రైవ్ చేస్తే డైరెక్ట్ నేను అమరాబాద్ టైగర్ సఫారీకి అయితే రీచ్ అయిపోతాను. రోడ్ అయితే చాలా బాగుంది, డ్రైవ్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఎక్కువగా హెవీ వెహికల్స్ కూడా ఏం రావట్లేదు. చాలా పీస్ఫుల్గా జరుగుతుంది జర్నీ అయితే. నాకు ఈ ట్రావెల్ నచ్చింది గైస్. ఈ రూట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు సమ్మరు అండ్ లైటింగ్ కూడా చాలా హార్డ్గా ఉంది, సన్లైట్ పర్వాలేదు. అయినా మంచిగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తూ వెళ్ళొచ్చు, బైకే కదా. మన లక్ బాగుంటే టైగర్ని చూడొచ్చు. చాలా రేర్ అక్కడ టైగర్ కనిపించడం. ఐ థింక్ అరౌండ్ 23 టైగర్స్ ఏమో ఉన్నాయని చెప్పారు మన అమరాబాద్ టైగర్ సఫారీలో. అండ్ ఇంకొకటి, నేను వెళ్ళేసరికి అక్కడ 12 అయిపోతుంది కదా. టైగర్ సఫారీ క్లోజింగ్ టైం 3 యాక్చువల్లీ.
అండ్ ఆఫ్టర్నూన్ వెళ్తే మనకి ఏమైనా యానిమల్స్ కనిపిస్తాయా లేదా అనేది తెలీదు. ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకున్నా, బట్ 6 కల్లా మనం లొకేషన్లో ఉంటే ట్రై చేయొచ్చు, మంచిగా యానిమల్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ మనం స్టార్ట్ అయ్యిందే మార్నింగ్ అరౌండ్ 7:30, 8కి స్టార్ట్ అయ్యాము. 6కి ఒకవేళ ఉండాలి అంటే మనం ఇంకా ఎర్లీగా అంటే 3 o'clock స్టార్ట్ అవ్వాలి. అండ్ మనకి అప్పుడు నిద్ర సరిపోదు. సో దానివల్ల మనం సరిగ్గా షూట్ కూడా చేయలేము అక్కడికి వెళ్ళినా సరే. సో అందుకే నేను ఆఫ్టర్నూన్ రైడ్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మనకి ఇంకా 68 కిలోమీటర్స్ ఉంది అమరాబాద్ టైగర్ సఫారీకి. అండ్ ఇక్కడ నల్గొండ 105, శ్రీశైలం మనకి ఇంకా 125 ఉంది, కోదాడ 174, అండ్ స్ట్రైట్ వెళ్తే విజయవాడకి 264 కిలోమీటర్స్. అంటే మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయి కోదాడ మీదుగా మనం విజయవాడకి రీచ్ అవ్వచ్చు. మనకి అమరాబాద్ వచ్చేసి జస్ట్ 68 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ డైవర్షన్ వచ్చింది మళ్ళీ, శ్రీశైలంకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలంట 123 కిలోమీటర్స్. ఐ థింక్ ఇదంతా ఇంకా ఫారెస్ట్ ఏరియా అనుకుంటున్నా. ఇంకా మనకి చెక్ పోస్ట్ రాలేదు, నాకు తెలిసి ఇంకా ఇంకొక 5 to 6 కిలోమీటర్స్లో చెక్ పోస్ట్ వస్తుంది మనకి. నేను ఇప్పుడే అమరాబాద్ జిప్ సఫారీకి కాల్ చేసి అడిగాను. లాస్ట్ సఫారీ వచ్చేసి 2:30కి అని చెప్పారు. ఇప్పుడు మనకి టైం వచ్చేసి అరౌండ్ 12 అవుతుంది. యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ నేను బ్రేక్ తీసుకోపోయి నుండి ఈ టైంకి మనం అమరాబాద్ టైగర్ సఫారీలో ఉండేవాళ్ళము. బట్ అయినా సరే 2:30కి లాస్ట్ అన్నారు కాబట్టి, సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఒకవేళ 2:30కి మనం జీప్ సఫారీ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ టైం మనం మంచిగా షూట్ చేయొచ్చు లోపలన్నీ కూడా. 2:30కి జీప్ సఫారీ స్టార్ట్ చేసినా సరే మనం మంచిగా అన్ని షూట్ చేయొచ్చు. ఈవినింగ్ టైం సన్లైట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడైతే ఇంకా మనకి 34 కిలోమీటర్స్ ఉంది అమరాబాద్ జీప్ సఫారీకి. ఇక్కడ నుంచి శ్రీశైలం చూసుకుంటే అరౌండ్ 93 కిలోమీటర్స్ ఉంది. మనం ఇప్పుడు ఫ్యూయల్ బ్రేక్ తీసుకుందాము. ట్యాంక్ ఫుల్ చేయను. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, అంత పెద్ద కొండ, దాని మధ్యలో నుంచి రోడ్డు చాలా బాగుంది. అండ్ సైడ్ మనకు మొత్తం పొలాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఆ చెట్టు, అండ్ వాటి కింద 2 ఆవులు. మనం దాన్ని మంచిగా క్యాప్చర్ చేయొచ్చు. ఈ వే చూడండి ఎంత బాగుందో. ఐ థింక్ ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు మొత్తం ఇదంతా కూడా ఫారెస్ట్, నల్లమల్ల ఫారెస్ట్. చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. నా గెస్ కరెక్ట్ అయితే కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనకి అడవి లైక్ కాలుతూ కూడా కనిపిస్తుంది. అంటే ఈ వేడికి కాలిపోతుంది. కొన్ని చెట్లు లైక్ ఎండిపోయి ఉంటాయి కదా, అవి మండుతూ ఉంటాయి, పొగలొస్తూ ఉంటాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు గమనించాను. అండ్ ఇప్పుడు కూడా ఒకసారి మనం సరిగ్గా చూస్తే వాటిని గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి శ్రీశైలం 86 ఉంది. సేవ్ ద ఫారెస్ట్. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. అండ్ ఇక్కడ ఇంకా మనకి చెక్ పోస్ట్ రాలేదు. మంచి ఎక్స్పీరియన్స్ గైస్ ఇది. బైక్తో నల్లమల్ల ఫారెస్ట్లో టైగర్ రిజర్వాయర్ కోసం వెళ్తుండే మంచి ఫీల్ ఉంది. రోడ్ ట్రిప్ బాగుంటుంది. ఆ రోడ్ ట్రిప్లో బైక్తో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మున్నారంతా కూడా నేను కారే డ్రైవ్ చేశాను. ఆగి మనం కిందకి దిగితేనే తప్ప మనం న్యాచురల్ ఎంజాయ్ చేయలేము. బట్ బైక్తో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చూడండి ఈ వ్యూస్ ఇవన్నీ కూడా మీకు మంచిగా ఫీల్ వస్తే కామెంట్ చేయండి కింద. నాకైతే చాలా బాగా నచ్చింది. పొన్ననూరులో కూడా జీప్ సఫారీ ఉందని విన్నాను, బట్ ఫేమస్ వచ్చేసి అమరాబాద్. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 18 కిలోమీటర్సే ఉంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మనం పొన్ననూరులో ఉన్నాం. మనమైతే ఇప్పుడు అమరాబాద్ టైగర్ రిజర్వ్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ ప్లాస్టిక్ నాట్ అలౌడ్. ఇటు వెళ్ళిపోమని చెప్పారు.
సో ఇక్కడ చూడండి అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని ఉంది. సో ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మనమైతే ఇప్పుడు ఫుల్గా ఫారెస్ట్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి అమరాబాద్ ఫారెస్ట్ జోన్. ఇదంతా కూడా మన లక్ బాగుంటే ఇక్కడ ఏమైనా యానిమల్స్ని మనం చూడాలి. బాగుంటే మనకి యానిమల్స్ కనిపిస్తాయి. అండ్ మనం జీప్ సఫారీ చేసేటప్పుడు కూడా మనకి 100% యానిమల్స్ కనిపిస్తాయా అనేది గ్యారెంటీ అయితే లేదు. ఎప్పుడో కానీ రేర్గా కనిపిస్తుందంట టైగరు అమరాబాద్లో. సో రీసెంట్గా అయితే ఎప్పుడు కనిపించలేదని చెప్పారు. గైస్ చూడండి, చుట్టూ ఫారెస్ట్, బైక్ రైడ్ చాలా బాగుంది. ఫారెస్ట్ చూడండి ఎలా ఉందో. అండ్ ఆగడం చాలా డేంజర్ యాక్చువల్లీ సిచ్యువేషన్లో. బట్ 1 సెకండ్ ఆగాను అండ్ నేను చుట్టూ చూసుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చాలా తక్కువ టైగర్ రావడం అనేది. అండ్ ఎవ్వరు లేరు. బాగుంది, నైస్. కానీ చాలా ప్రశాంతంగా ఉంది గైస్. అసలు వెళ్ళిపోదాం ఇంక మనం. అండ్ దీంట్లో మనకి సోలో ట్రావెలింగ్ ఒకటి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ వెళ్ళచ్చు. అండ్ మెయిన్లీ ఈ ఫారెస్ట్లో బైక్ డ్రైవింగ్ చాలా బాగుంది. అండ్ మీరు ఫీల్ అవ్వండి ఈ వ్యూ చూసి ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేసి వెళ్ళండి. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఆ కామెంట్స్ని బట్టి నేను చేయడానికి ట్రై చేస్తాను. ఈ రూట్లో మనం ఎర్లీ మార్నింగ్ కానీ అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో అండ్ మెయిన్లీ మాన్సూన్ టైంలో ఒకవేళ రైడ్ చేస్తే మంచి ఫీల్ వస్తుంది గైస్. నిజంగా మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో ఒకసారి మీరు చెక్ చేయండి. బట్ నాకైతే రియల్ టైం ఈ బైక్ వ్యూ అండ్ ఈ ఫ్రంట్ వ్యూ, ఆ రోడ్డు, ఈ చుట్టూ ఫారెస్ట్ చాలా మంచి ఫీల్ ఉంది డ్రైవ్ చేస్తుంటే. అండ్ మెయిన్లీ ఈ ఫారెస్ట్ మధ్యలో మన బైక్ సౌండ్ ఒకటి చాలా బాగుంది గైస్. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఐ థింక్ ఇదే ఎంట్రీ. ఇక్కడ ఒకసారి అడగాలి. సఫారీ కాల్ చేస్తే ఉంది రమ్మని చెప్పారు. అదే జీప్ సఫారీ. అవునా? అయ్యో కాల్ చేశాను, ఇప్పుడే రమ్మన్నారు. షిట్, ఇదేంటి బంద్ అంటున్నారు ఎంత దూరం వచ్చిన తర్వాత. ఒకసారి కాల్ చేద్దాం ఉండండి వాళ్ళకి. ఇంత దూరం డ్రైవ్ చేసుకొచ్చిన తర్వాత సఫారీ లేదని చెప్తున్నారు. నేను కాల్ చేసి అడిగినప్పుడు సఫారీ ఉందని చెప్పారు. రండి, లాస్ట్ ట్రిప్ కూడా 2:30 వరకు ఉంటుందని చెప్పారు. అక్కడికి వస్తేనేమైనా సఫారీ లేదు, బంద్ వెళ్ళిపోండి అంటున్నారు. నేను 1 అవర్ బిఫోర్ కూడా కాల్ చేశాను. అందుకనే నేను ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వకముందు కూడా కాల్ చేశాను. ఉందమ్మా 2:30 వరకు ఉంటుంది రండి అని చెప్పారు. ఆయన వీళ్ళేమో లిఫ్ట్ చేయట్లేదు కాల్. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను గైస్. చాలా హోప్స్ పెట్టుకున్నాను, చాలా మంచిగా తీద్దాము, షూట్ చేద్దామని. బట్ ఏమో ఫ్యాన్ ఒక ఆన్ అయిపోతుంది మాట అంటే. ఎందుకంటే ఇంజిన్ బాగా హీట్ అవుతుంది కదా, అందుకు. ఏమో గైస్, ఫుల్ డిసప్పాయింట్ నేనైతే. నేను ఈ బ్యాగ్లో మొత్తం ఇది చూడండి, నా బ్యాగ్లో నేను అన్నీ మంచిగా డ్రోన్ పెట్టుకున్నాను, చూపిస్తాను మీకు. నేను అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చాను. డ్రోను, గింబల్, అడాప్టర్స్, ట్రైపాడ్స్ అన్నీ, కెమెరా మొత్తం పెట్టుకుని, పవర్ బ్యాంక్ ఎక్స్ట్రా అన్నీ పెట్టుకుని వచ్చాను షూట్ చేద్దామని. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను గైస్. ఇంకా డిసప్పాయింట్ అనే చెప్పాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే, ఇఫ్ ఇన్ కేస్ బాగుంది రైడు, గోప్రో వ్యూ బాగుంది అనిపిస్తే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. బట్ డిసప్పాయింట్ అయితే చేశాను. నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. నాకు తెలియదు కదా, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా నాకు తెలీదు. బిఫోర్ 1 అవర్ నేను కాల్ చేసి కూడా అడిగాను, రండి ఉంది అని చెప్పి అన్నారు. ఇప్పుడేమో సడన్గా లేదు అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు కదా ఎవరైనా. ఓకే, ఇలా జరిగింది అమరాబాద్ టైగర్ రిజర్వాయర్ దగ్గర అయితే నాకు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, లైట్లే
అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అమేజింగ్ కంటెంట్ ఉంటుంది. మున్నార్ గురించి ఇంకా చాలా ట్రిప్స్ అయితే నేను ప్లాన్ చేశాను. సో వాటన్నిటిని కూడా మీకు నచ్చుతాయి, డెఫినెట్లీ ఒకసారి చూడండి. ఇంకా నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.